హౌ టు జాయిన్, హౌ టు గెట్ ఇన్ టు నిజాం కాలేజ్ అనేది చెప్తాయి. సో ఏ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఏంటంటే అందరు నన్ను మళ్ళీ క్వశ్చన్ చేస్తారు, అన్న మీ కాలేజ్ ఎట్లా జాయిన్ కావాలన్నా, మీ కాలేజ్లో ఏం చేయాలన్నా, మీ కాలేజ్లో ఏమున్నదని. మా కాలేజ్ టూర్ నేను మీకు ఈరోజు ఇస్తాను, నేను విత్ మై నజీర్ భాయ్. ఈరోజు కాలేజ్ టూర్ ఇచ్చారు. వీడు కూడా ఉన్నారు. మీ పేరు ఏంద్రా? ఉదయ్. వేణు సారీ. సో మేము అందరం కలిసి ఈరోజు మీకు కాలేజ్ టూర్ ఇస్తాం. మీరు దీన్ని ఎంజాయ్ చేయరు. అట్లా మీ కాలేజీలోకి ఎట్లా రావాలనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తా. లాస్ట్ దాకా చూడండి. మళ్ళీ స్కిప్ కొట్టిరు అనుకో నేను చెప్పాను లాస్ట్లోకి. మీకు కావాలంటే ఇంకేమైనా ఇష్యూలు ఉంటే కామెంట్ పెట్టుర్రి. సో నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం. ఇప్పటికైతే మీకు ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నిజాం కాలేజ్, హౌ టు జాయిన్, హౌ టు గెట్ ఇన్ టు దిస్. దీనిలోకి వచ్చినా మీరు ఏం చేయరు అనుకో. కాకపోతే ఇక మీకు అది ఒకటి ఉంటుంది కదా జిల్లా. నాకు ఉన్నట్టు నాకు కూడా ఇది డ్రీమ్ కాలేజ్ ఉండే. నీకు డ్రీమ్ కాలేజ్ ఉండేనా? డ్రీమ్ ఏం లేదు, ఏదో కాలేజ్ ఉండే. నీకు ఎందుకు వచ్చినారు దీన్ని? గాయస్ ఇగో యాక్చువల్గా మీరు ఎవరిని అడగాలి తెలుసా? ఇట్లా ఫస్ట్ ఇయర్ వాళ్ళని అడగాలి అసలు కాలేజ్ ఎట్లున్నది, ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది కాలేజ్, ఎందుకు వచ్చింది. మోస్ట్ బ్యూటిఫుల్ కాలేజ్ ఈ కాలేజ్. నేను అప్పట్లో ఇంటర్లోనే అనుకున్నా, ఇంటర్ డిగ్రీ చేయాలంటే నిజాం కాలేజ్ అని. బెస్ట్ చాయిస్ ఆఫ్ నిజాం కాలేజ్. ఏ ఊరు నుంచి వచ్చినావు? ఐఎమ్ ఫ్రమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. బ్యూటిఫుల్ నిజాం కాలేజ్. దిస్ కాలేజ్ ఈస్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ గైస్ హోల్ ఓవర్ తెలంగాణకు ఛాన్స్ ఉంటుంది నిజాం కాలేజ్ రానికే. ఇక బయట స్టేట్ వాళ్ళు నన్ను అడగకూరు, అన్న ఏపీలో రావచ్చా అంటే అది నాకు తెలియదు. రావచ్చా మరి? వేరే మేబీ దోస్తు మీకు ఆడ ఉంటే మీరు రావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ మీద కూడా మీకు రావచ్చు అనుకుంటా. కాకపోతే మోస్ట్లీ ఏ కార్నర్ ఉన్న తెలంగాణ నుంచి రావచ్చు. మీరు ఏం చేస్తున్నారా? అదొక మేమైపోతుంది, నీకు అర్థమవుతలేదు. తలదూకుంటున్నాడు. అయితే మీరు మొత్తం ఈ తెలంగాణ మొత్తంలో ఏడ నుంచి అయినా మీరు రావచ్చు నిజాం కాలేజ్కి. దోస్త్ అప్లికేషన్ ఉంటుంది మీకు. ఆల్రెడీ దోస్త్ స్టార్ట్ అయింది, మీరు పోయి అందులో అప్లై చేసుకోరి. ఫస్ట్ ఫేజ్లో రావాలంటే మీరు 900 ప్లేస్ ఉంటే మీకు ఊరికనే ఫస్ట్ ఫేజ్లో వచ్చేస్తుంది. కొన్ని రిజర్వేషన్లు కూడా ఉంటాయి. సో ఆ రిజర్వేషన్లు దాన్ని బట్టి మీకు సీట్ రావచ్చు. అండ్ మీకు ఇప్పుడు కాలేజ్ టూర్ చూపిస్తా. ఊరి ఎటు పోతున్నావు? సో గాయస్ ఆగండి, ఇంకా చెప్పలేదు. సో మీకు కాలేజ్ టూర్ ఏంది అంటే మీకు ఆ గేట్ నుంచే స్టార్ట్ చేస్తావు. ఈడికెళ్ళి చూపిస్తా గేట్ని కూడా. గాయస్ మీకు అది గేట్ కనిపిస్తుంది, అది గేట్ నెంబర్ 2. మీరు ఎంట్రీ అవ్వాలని ఎగ్జిట్ అవ్వాలని ఆ నుంచి. మరి 2 గేట్లకి వెళ్ళి ఎంట్రీ ఎగ్జిట్ ఏందన్నా అని మీరు అడగకుర్రి. సో ఇది ఏందా, దిస్ ఇస్ ద మెయిన్ ట్రీ ఇన్ అవర్ నిజాం కాలేజ్. దీనికి ఉన్న ఆరా దేనికి లేదు. ఇంకా జెండా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మీరు అరే నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు ఆ చెట్టు గురించి? మోస్ట్ డేంజరస్ చెట్టు. ఏ ఫస్ట్ ఇయర్ కూడా అడుగుకోకూడదు అంతే. అదొక సినోనిమ్. అంటే ఎట్లా అంటే కాలేజ్లో కొన్ని రూల్స్ ఉంటాయి. మీకు అది వచ్చినాక అర్థమైతే ముందు ఏం అర్థం కావు. ఇప్పటికైతే కాలేజ్ అది ఎంట్రీ కాగానే మీకు సెంటర్లో చింతటి కనిపిస్తాయి. ద బిగ్గెస్ట్ దాన్ని ఏమంటారు అల్యూమినియం ఆఫ్ నిజాం కాలేజ్. సో మీరు ఆడికెళ్ళి వచ్చి రైట్ పోతే ఇదేమో ఫిజిక్స్ డిపార్ట్మెంట్. ఉదికావ్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ చదువు కన్నా ఎక్కువ కొంచెం వేరే ముచ్చట్లు అవుతాయి. అంటే చదువు అవుతుంది కానీ ఏ క్లాస్లో ఏమవుతుంది, అన్ని ల్యాబ్లు ఉంటాయి ఆడ. సో ఆడ చదువు అవుతుందా కాదా అర్థం కాదు. సో దాని తర్వాత అదేమో ఫుడ్ కోర్ట్. ఆడ మీకు జూమ్ చేయాలి ఆడికి జూమ్, అది ఫుడ్ కోర్టు. ఆఫ్ చేసిన చింత చెట్టు ఆపోజిట్ బయోటెక్నాలజీ ఉంటుంది. సో ఇందాక ఎవరో అమ్మాయి నన్ను అడిగింది, అన్న బయోటెక్నాలజీ ఏడంటే నాకు తెలియదు. ఇప్పుడే తెలుసు నాకు ఇక్కడ ఉన్నదని. ఇది బయోటెక్నాలజీ, అదేమో కెమిస్ట్రీ. కాలేజ్ ఎంటర్ కాగానే రైట్ సైడ్లో. సో ఇక ముందు తిరుగుతుంటే ఇంకా మీకు కాలేజ్ టూర్ వెళ్దాం. సో కాలేజ్లో ఏమైనా బాగుంటాయి అంటే ఇక వాష్రూమ్లో ఒకటే, మెన్స్వి కాదు. మళ్ళీ వీలే కొంచెం బయట నుంచి చూడడానికి మంచిగా అనిపిస్తాయి. మా మొగలు అయితే లోపల దరిద్రం ఉంటాయి, నల్లలు కూడా ఉండవు. చేపియాలి కాలేజ్, చేపియాలి. సీటెక్లో కూడా వస్తుందా? సీటెక్ ఉంటుంది. కాలేజ్లో దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అది చెప్పాం మా తెలియదు ఏం చెప్పాలి ఏం చెప్పాలి. సో ఇది టూరిస్ట్ అలా చచ్చిపోతారు కాలేజ్లో. సో దిస్ ఈస్ ద గ్రేట్ నిజాం కాలేజ్ మెయిన్ వాష్రూమ్స్. ఈ 2 ఉంటాయి. దీనిలో తాళంలో నీళ్ళు రావు, అవి ఉంటాయి. అలా పనిచేస్తలేదు. సో కాలేజీలో కొన్ని ఇష్యూలు ఉంటాయి. ఇక అవన్నీ లేకపోతే మంచిగానే ఉంటుంది. ఒక పిల్ల చూసుకుంటూ అవుతుంది, బాత్రూంలో వీడియో చేస్తారు. సో గాయస్ కాలేజ్లో ఏమున్నా లేకపోయినా గ్రీనరీ మాత్రం మంచిగా ఉంటుంది. మీరు ఏడ చూసినా చెట్లే కనిపిస్తాయి, ఏడ చూసినా పచ్చగా మంచిగా పచ్చదనమే అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారు పిట్టలు కూడా కనిపిస్తాయి. పెంగ్విన్ అరా అది నిజాం కాలేజ్ స్టూడెంట్ రా, దాన్ని పెంగ్విన్ అంటే ఇజ్జత్ అవుతుంది రా. గ్యాస్ అదో కింగ్ ఫిషర్ టైప్ ఉన్నది. మరి కింగ్ ఫిషర్ కాదు అది, దాన్ని జూమ్ చేయను ఎట్లున్నాయి ఇప్పుడు. సో నిజాం కాలేజ్లో మనుషులే కాదు ఇట్లాంటి విచిత్రమైన జంతువులు కూడా ఉంటాయి. ఇదైతే ఏదైతే డోర్ కనిపిస్తుందో ఇది మైనారిటీ డిపార్ట్మెంట్ యాక్చువల్గా. అండ్ ఎస్జీ హాల్ అంటారు దీన్ని. దీనిలో మీకు
ఫస్ట్ ఇయర్లోకి ఎట్లా హాస్టల్ ఉండదు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళు డీటెయిల్ కట్టుకోవాలంటే ఇక్కడ కట్టుకోవాలి ఇక్కడికి వచ్చి మీరు. అండ్ మైనారిటీ డిపార్ట్మెంట్ ఎనీ మైనారిటీ మీకు ఏమైనా ఇష్యూ ఉండి లేవు చెప్పుకోవాలి, అది అయిపోతుంది సాల్వ్ చేయనీక. కాలేజీలో అన్నీ ఒకటి వాలీబాల్ కోర్ట్ రీసెంట్గానే బిల్డ్ చేసినాం దీన్ని మా కాలేజ్ కష్టపడి. సో దీని తర్వాత మీకు మైనారిటీ డిపార్ట్మెంట్ పక్కకి ఎంబటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. మీకు ఏ ఇష్యూ ఉన్నా, ఫీజు ఇష్యూ, మీకు హాల్ టికెట్ ఇష్యూ ఏది ఉన్నా దీనిలోనే రావాలి, ఈడ వీళ్ళు క్లియర్ చేస్తారు. సో మీకు ఇంత ఇన్ఫర్మేషనల్ వీడియో ఇస్తున్నా మీరు నాకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక మీ బతుకులు వేస్ట్. కానీ సో దీని తర్వాత మీకు ప్రిన్సిపల్ బ్లాక్ ముందరనే ఉంటుంది, దీన్ని కనెక్ట్ అది కూడా చూపిస్తాం. సో గ్యాస్ ఎంత ఎండ కొట్టినా మీకు నీళ్ళు చేయడానికి ఎన్ని చెట్లు ఉంటాయి, అట్లా మీ లైఫ్ ఎంత ఖరాబ్ అయినా బాగు చేయడానికి నేనున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలా పిల్ల కూడా బాగుంది. సో గ్యాస్ దాని పక్కకి ప్రిన్సిపల్ రూమ్ లోపల మీరు ఆడ ప్రిన్సిపల్ కన్నా ఎక్కువ లొలిలే చూస్తారు. అంటే నిజాం కాలేజ్ దేనికి ప్రత్యేకత అంటే ఫైట్స్. అంటే నువ్వు కాలేజ్కి రాగానే నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఒక విప్లవకారుడి, నువ్వు ఒక పౌరుడు అని. సో దాంట్లో మ్యాక్సిమం నువ్వు అన్ని స్ట్రైక్లు ఆడనే చూస్తావు. అన్ని యూనియన్లు ఉన్నాయి చింతటికి, అవన్నీ ఇంట్లోనే కనిపిస్తాయి నీకు. ఏ గొడవ అయినా అన్ని యూనియన్లు ఒక దగ్గర చేరుతాయి, ప్రిన్సిపల్తో లొల్లి వాడడానికి వస్తాయి. మీరు ఆల్రెడీ నా రీసెంట్ బ్లాగ్లో చూసుంటారు. సో దాని ప్రిన్సిపల్ రూమ్, ప్రిన్సిపల్ సార్ ఉంటాడు, మనకు ఆయనతో సంబంధం లేదు. పోరోళ్ళు ఎవడెవడో చిప్స్ కట్టుకొని తింటున్నారు కాలేజ్లో, ఇట్స్ ఓకే. బటర్ఫ్లై హౌస్ కాలేజ్లో మేమే పోలే ఇప్పటిదాకా, దాంట్లో ఏముంటుందో పోలే. ఈరోజు పోయి ఇక్కడ కూర్చున్నా నేను ఇందాక, ఒక ఆంటీదేమో లొల్లి అంటే. సో ఇది ఈ సీనరీ చూడు, ఇట్లాంటి సీనరీ మీకు ఏదైనా దొరుకుతుందా ఏ కాలేజ్లో? ఇంత పెద్ద గీతం ఇంకేవో ఉంటాయి, మల్లారెడ్డి గిల్లారెడ్డి, ఇంత ఫ్రీ స్పేస్ మీకు ఏడ దొరకదు. సో ఇట్లా మొత్తం ఏడ విషయం మీకు పచ్చదనమే కనిపిస్తుంది. మీరు ఎమ్మటే సూర్య సన్న కృష్ణ పాటలు వేసుకోవచ్చు. సరే సూర్య సఖి పచ్చందనమే పచ్చదనమే ఇట్లాంటి పాటలు పాడుకోవచ్చు మీరు కాలేజ్కి వస్తే. కానీ ఫస్ట్ ఇయర్లో అమ్మాయిలతో తిరగకుర్రే, ఫస్ట్ ఇయర్లో తిరిగితే మీ బుగ్గ పాట వాడు చెప్తుంది చూడు ఏమవుతుంది చెప్పురా ఇట్లా అంట. సో మా కాలేజ్లో మస్తు హిడెన్ ప్లేస్ ఉన్నాయి, కానీ అవి ఏడున్నాయి ఏంది మాకు కూడా తెలియదు. కమాల్స్కి అది ఇది ప్రిన్సిపల్ బ్లాక్, ఇది నోటీస్ బోర్డ్, దీనికి ఏది అవసరం వచ్చేవి ఉండవు. సో ద మెయిన్ థింగ్ లైబ్రరీ. మీ కాలేజ్లో ఏడ ఎండగొట్టినా ఏడ ఉబ్బరిచ్చినా మీరు ఆ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ లైబ్రరీలోనే చూస్తారు మంది, లేకపోతే ఏడ కనిపిస్తారు. క్లాస్లలో ఎట్లా వేడిగానే ఉంటుంది, అవి బ్లాక్లో ఉంటాయి అనుకో. కాలేజ్ లేనప్పుడు లైబ్రరీ 6 దాకా ఓపెన్ ఉంటుంది, మస్తు ఎంజాయ్, మస్తు చిల్లా వస్తుంది, చల్లగా ఉంటుంది, పొంగని ఎంబడి నిద్ర వస్తుంది దానిలోకి. సో దానికి మేము లైబ్రరీ ప్రిఫర్ చేస్తాం. ఈ పైన అన్ని క్లాస్ రూమ్. అప్పుడు ఒకసారి ఫోటోషూట్ చేసినాం మనం, నాకు గుర్తుంది. ఇట్లా ఇది హాఫ్ ఆఫ్ ద కాలేజ్, ఇంకా సగం అటు ఉన్నది, అది కూడా చూపిద్దాం. అది గేట్ నెంబర్ 1 మర్చిపోయినా. ఇగో అది గేట్ నెంబర్ 1, కాకపోతే దానిలో ఓన్లీ అఫీషియల్ మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళే వస్తారు. దానిలో మాకు ఎంట్రీ ఉండదు, ఎగ్జిట్ ఉంటుంది ఇక చిన్న గేట్. కానీ బండ్లు ఎట్లా నీకు ఎలవ్ చేయరు అనుకో. బిఏ వాళ్ళు ఇది సోషల్ సైన్స్ బ్లాక్, దీంట్లో బిఏ సైకాలజీ వాళ్ళు ఆలీలు ఉంటారు ఇలా. అండ్ వీళ్ళు మా క్లాస్ 4 వీళ్ళు ఇద్దరు. అలా చూపి అన్న పాపం మా క్లాస్ అమ్మాయి కాలేజీలో ఏం లేకపోతే ఇట్లా తిరుగుకుంటా తిరుగుతారు. ఏం దానికి ఇట్లా పోయి రాదు, కాలేజీలో ఏం బాగుంటాయి, గర్ల్స్ వాష్రూమ్ ఒకటే బాగుంటుంది. సో గైస్ ఇది మల్టీపర్పస్ బ్లాక్, దీనిలో బీబీఓలు వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ ఏబీవీపీ వాళ్ళు కూర్చొని బాయ్స్ అరే ఏబీవీపీ అరే ఆ బ్లాగ్లో ఏమైనా చెప్పాలని చెప్పురా న్యూస్. గైస్ ఏబీవీపీ వాళ్ళు వీళ్ళు చదువు రాగి మరి చెప్పన్నాడు మంచిగా చెప్పు. యాక్చువల్గా ఇట్లా కాలేజ్ ఫీజు ఇష్యూలు వచ్చినప్పుడు ఇట్లా వీళ్ళు మస్తు హెల్ప్ చేస్తారు మనకి. వీళ్ళనే కాదు అన్ని యూనియన్లు హెల్ప్ చేస్తాయి. ఫ్రీగా చేస్తురా మీ ఇష్టంతో నాకు ఇష్టం అంటే నా పర్సనల్ ఇచ్చుకోండి. వీడు ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ పైసలు అడుక్కుంటున్నాడు. ఇది మల్టీపర్పస్ బ్లాక్, దీనిలో బీబీఓలు ఇంకెవరు ఉంటారు, అందరు ఉంటారు, బీసీ ఇంట్లో మా ఆడాలి బీబీఓలు ఉంటారు. ఏదైనా కాలేజ్లో ఏదైనా కాలేజ్ ఈవెంట్ కావాలంటే గియే రూమ్లు ఇస్తాడు, గిన్నెనే వేసుకోమంటారు. ఫేర్వెల్ ఫ్రెషర్లు పెద్ద పెద్ద ఆడు కాలేజ్లో ఏం పని ఉండదు, అట్లా ఒక్కరు కూర్చోవాలి, అట్లాంటి గలీజ్ పనులు చేయాలి. జూమ్ చేయి మళ్ళీ ఇట్లా అనరా అది ఒక్కటే ఇట్లా క్రాప్ చేసి పెడతా రీల్లా ఏం చేస్తా. సో జాలీ అనిపిస్తుందా, ఆ జాలీ మా ల్యాబ్ బీసీఏ ల్యాబ్, అది
దీని లోపల ఉంటాయి సిస్టమ్లు అన్నీ. మళ్ళీ నువ్వు ఏం చదువుకుని నువ్వు వస్తుందా అంటే నేను ఎప్పుడు పోలే ల్యాబ్కి. అది సిబి, అది ముందు నుంచి చూపిస్తాం సిబిని, డిపార్ట్మెంట్ ఆఫ్ థియేట్రికల్ ఆర్ట్స్. అందులో ఏం చెయ్యరు, అది ఉన్నది. ఎస్జీ వాళ్ళనే డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ అంటారు, కాకపోతే దాంట్లో ఎగ్జామ్లు తప్ప ఏం పెట్టారు. ఎగ్జామ్లు ఒకటి నడుస్తాయి దాంట్లో. ఆడకు పోయి బాబాయ్ దగ్గర బాబాయ్ ఖాతా పెట్టాడు, బాబాయ్ ఫ్రీగా ఖాతా కూడా ఇస్తాడు. మాకు 700 అజయ్ గాంధీ ఉంది ఖాతా ఇంకేనా అని చెప్పాలి. సో నిజాం కాలేజ్లో 2 పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉంటాయి, ఒకటి ఇది ఒకటి అది. అండ్ మీకు ఏమైనా ఎక్విప్మెంట్ కావాలి అంటే ఆడ కనిపిస్తుంది ఆ బ్లాక్, దాని కింద పోతే ఆడ కింద ఒక అంకుల్ ఉంటాడు. అంకుల్ నడితే ఐడి కార్డు చూపిస్తే అంకుల్ ఎక్విప్మెంట్ ఇస్తాడు, బ్యాటు బాల్ అవన్నీ. సో ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటుంది నిజాం కాలేజ్ క్రికెట్ ఆడుకోండి. దీన్ని మించిన మీకు ఏం కావాలి, ఇక కాలేజ్ రానికి మీకు ఏంది బాధ. కాకపోతే ఫస్ట్ ఇయర్లో ఏం చేయకూడదు, అది ఒకటే చెప్తా, ఫస్ట్ ఇయర్లో ఏం చేయకూడదు. కాలేజ్కి వచ్చిన ఇంత పెద్ద గ్రౌండ్, మంచిగా ఎడ్యుకేషనల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆడుంటుంది. దాంట్లో మీరు చల్లగా కూర్చోవచ్చు, గేమ్లు ఇండోర్ గేమ్స్ ఏమైనా ఉంటే ఆడనే ఆడుకోవచ్చు. కింద అంకుల్ ఉంటాడు, ఆయన ఐడి కార్డు ఇస్తే ఆయన అన్ని ఇస్తాడు, మీరు పోయి ఆడుకోవాలి. ఒకవేళ ఫస్ట్ ఇయర్లోకి ఐడి కార్డు లేకపోతే మీ బోనఫైడ్ క్యారీ అయ్యారు. కాలేజ్ ఏం చేయాలన్నా, మీరు లైబ్రరీ పోవాలన్నా వాడు ఒకవేళ ఎవరైనా లైబ్రరీని వచ్చి మీరు ఏ కాలేజ్ అంటే మీరు ఆ బోనఫైడ్ యూపీనికి ఉంటుంది, ఈడ కూడా బోనఫైడ్ యూపీనికి ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందర పోయి ఇంకా కాలేజ్ చాలా పెద్దది, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ మీరు గేట్లకి వెళ్ళి ఎంట్రీ కొంచెం లోపల చింతేటి దగ్గర నుంచి మీకు ఇది కనిపిస్తుంది, ఐ లవ్ నిజాం అని. సో వి ఆల్ లవ్ నిజాం. సో ఇది బయట లొకేషన్ అండ్ ఇది మన కాలేజ్ క్యాంటీన్, కాలేజ్ క్యాంటీన్. ఇక్కడ ఏం దొరకవు, ఓన్లీ పఫ్లు కూల్ డ్రింక్లు అంతే. మీరు క్యాంటీన్ అనగానే ఏ మల్లారెడ్డియో గీతమో ఎక్స్పెక్ట్ చేసి మా దగ్గర పఫ్ నూడిల్స్ గిడు అవి ఏముండవు, పఫ్లు అవే బాక్సులు తెచ్చుకోవాలి మీరు. అండ్ అది మా బీబీసీ బాస్కెట్బాల్ కోర్ట్, ఇలా బాస్కెట్బాల్ కన్నా ఎక్కువ క్రికెటే ఆడతారు అందరూ. సో గదొకటి మీకు ఫిజికల్ డిపార్ట్మెంట్ చూపించాలి, అది కూడా చూపించాలి. అండ్ ద మెయిన్ కాలేజ్కి ఏదైనా ఉంటుంది కదా ఒక మూల స్తంభం, అది సిబిఐ సెంట్రల్ బ్లాక్. దీనిలోనే ఆడిటోరియం ఉంటుంది ఆ పైన, దాంట్లో ఏవేవో ఈవెంట్లు అయితే మనకు సంబంధం లేదు. సో మీరు ఏడెవరో గ్యాంగ్ కనిపిస్తుంది ఇట్లా కూర్చొని, కాలేజ్ నిండా మందే ఉంటారు కానీ కనిపించారు, మూలలు ఉంటారు అందరూ. ఎవరు ఇలా. సో ఫస్ట్ ఇయర్ బాత్లు పోరోలు. సో ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఇక అది ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇది ఫిజిక్స్. బీబీసీ పక్కకే ఉంటుంది. గీడ ఏమవుతుంది, ఇగో మీరు కాలేజ్ ఏడు వచ్చినా పోరోలు ఆడుకుంటూనే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ లేదు కాబట్టి. కానీ కాలేజ్ ఉన్న టైంలో మార్నింగ్ 9 to 5, 5ఏనా కాలేజ్ టైమింగ్స్, 9 to 5 జర మజా ఉంటుంది కాలేజ్. అండ్ ఈడ కూడా మా పోరలే ఆడుకుంటారు, మా వాళ్ళకి పని మొడ్డ ఏముండదు, ఈడ పడతారు ఆడేది ఉంటుంది. అరే మీకు చదువులు ఏమొద్దా రా భయ్. ఇగో ఎగ్జామ్లు పెట్టుకొని ఇట్లా గేమ్లు ఆడుకుంటుంటారు కాలేజ్లో, భయం అనేది లేదు ఒక్కనికి కూడా. అసలు ఏందో ఏమో ఎంత తాడి చెట్లా ఉంటారు, భయపడరు ఏం పడరు. ఎగ్జామ్లు అంటే ఒక్కొక్కరికి 5 బ్యాక్లాగ్లు ఉంటాయి. మళ్ళీ నీకు ఎన్ని బ్యాక్లాగ్ రా ప్రాణం? వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడు బరాబర్ అబద్ధం చెప్తున్నాడు వీడు. సో ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఇదే చల్లగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఏడ కూర్చున్నా చల్లగా అనిపిస్తుంది. సో అందరు అందుకే ఈడనే ఆడుకుంటుంటారు చెట్ల కింద. సో మీరు నిజాం కాలేజీలో ఏం చూసినా ఏడ వచ్చినా మీకు చెట్లే కనిపిస్తాయి, చల్లగానే అనిపిస్తుంది. కాకపోతే కొన్ని ప్లేసులు ఇంకా ఫుడ్ కోర్ట్ ఆడ కొంచెం ఎండ కొడుతుంది, ఇంకా రేకులు ఇరిగిపోయి అవి ఉంటాయి. అవి కూడా మేబీ తొందరగా రినోవేట్ చేస్తారేమో. అండ్ మీకు అసలు నిజాం కాలేజ్లో చల్ల నీళ్ళు కూడా వస్తాయి గీడ. అండ్ దీనిపైన సెమినార్ అవి ఉంటాయి, జర మస్తు నాస్టాలజియా లుక్ ఉంటుంది, ఏదో పాతకాలం సినిమాలు చూసినట్టు. ఇక నాకు పై పోవద్దు అయితే ఇడికే చూడ్రి, పైన సెమినార్ హాళ్ళు ఏవేవో ఉంటాయి. మీరు ఆ సినిమా చూసి ఉంటే అదేం సినిమా, అదేదో సినిమాలో డ్యాన్స్ ఇదే ఇంట్లోనే అయింది కదా షూట్, ఓం భీమ్ బుష్ సినిమా మొత్తం పైననే చేసిర్రు. అండ్ మీకు గేమ్ చేంజర్ మా ప్రిన్సిపల్ రూమే, దాన్ని ఏదో వైజాగ్ కలెక్టరేట్ వేసి వాడేసారు. సో ఇప్పుడు మీకు నేను హౌ టు గెట్ ఇన్ టు నిజాం కాలేజ్ అనేది చెప్తాను. సో ద సింపుల్ ప్రాసెస్ ఏం తెలుసా, దోస్త్ అప్లై చేసుకోవాలి. బేసిక్గా 4 ఫేజ్లు ఉంటాయి. 4 ఫేజ్లు, ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, 6th రిజల్ట్. 6th స్టార్ట్ అయింది ఫస్ట్ ఫేజ్, 23rd రిజల్ట్. సో మీకు 900+ ఉన్నది అనుకో, ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకోరి, ఈజీగా వచ్చేస్తుంది. 7th రిజల్ట్ ఉంది, June 7th. తర్వాత ఫస్ట్ ఫేజ్ వచ్చేస్తుంది. తర్వాత మీకు ఎంత స్కోర్ ఉన్నా, మీకు 600 500 మీ ప్రయత్నం మీరు ఏ రిజర్వేషన్లన్నా మీకు సీట్ వచ్చేస్తుంది. కాకపోతే తెలంగాణలో ఏ మూలకుండా వస్తుంది, నాకు వేరే స్టేట్స్ గురించి తెలియదు. వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా మీ క్లాస్? ఒకవేళ వేరే గ్రూప్లో వచ్చిన స్లైడ్ అయ్యి తర్వాత మీకు ఒకవేళ మీకు కావాల్సిన గ్రూప్లో రాలేదనుకోని, మీరు వేరే గ్రూప్లో కూడా అప్లై చేసుకొని ఇక్కడికి వచ్చినాక స్లైడ్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చినా కూడా స్లైడ్. ఇప్పుడు సపోజ్ నీకు బీసీఏ కావాలి, నువ్వు బీసీఏలో సీట్ నీకు రావట్లేదు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో బీకామ్ అప్లై చేసుకో. బీకామ్కి వచ్చిందానికి ఇక్కడికి వచ్చినాక నువ్వు స్లైడ్ అవ్వచ్చు. ఫేజ్లన్నీ అయిపోయినాక స్లైడింగ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని మీరు స్లైడ్ అవ్వచ్చు. సో మీరు అయ్యో నాకు సీట్ రాలే కదా నేను వేరే కాలేజ్ పోతా అని మీరు అట్లా ఓకురి, మీరు వీడికే రండి. వీడికి వస్తేనే మంచిగా ఉంటుంది జర మీరు జిందగీ. అంటే నిజాం కాలేజ్ ఎందుకు అంటున్నా అంటే,
నిజాం కాలేజ్ ద ప్రెస్టీజియస్ కాలేజ్. అంటే మీరు ఈ కాలేజ్లో చదివారు, మీ కాలేజ్లో ఏముంటుంది అని మీకు సెకండరీ, బయటకు పోతే కాలేజ్ పేరు ఎంత ఉన్నది అనేది మ్యాండేటరీ. ఆడ నువ్వు నిజాం కాలేజ్ అంటారు, నిజాం కాలేజా అన్నట్టు చూస్తారు, నేను అర్థమైనా. సో ఈ కాలేజ్ పేర్లలో తోపు. సో మీరు ఈ కాలేజ్ ప్రిఫర్ చేయర్రి. సెకండ్ ఇయర్లో హాస్టల్ మెయిన్ ఇప్పుడు హాస్టల్ గురించి ఏంటి అంటే, మీకు ఫస్ట్ ఇయర్లో హాస్టల్ దొరకదు. మీరు ఏ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఉండదు. సెకండ్ ఇయర్ నుంచి హాస్టల్ ఉంటుంది. అది కూడా అందరికీ లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్లకు లేవు. ఒక్క ఎలక్ట్రానిక్స్ ఒక్కదానికి ఉన్నది సెల్ఫ్ ఫైనాన్స్లో. అదే బీసీఏ, బీబీఏ, బీఏ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్ వీళ్ళకి లేవు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే, మేము అందరం ఒక మాట అనుకొని మేము కూడా ఒక లెటర్ రాసి ఇద్దాం అనుకుంటాం. మేబీ నెక్స్ట్ ఇయర్ మీకు కూడా రావచ్చు. కాకపోతే ఫస్ట్ ఇయర్లోకి అయితే హాస్టల్ లేదు. గర్ల్స్కి అందరికి ఉంది. గర్ల్స్ బీసీఏకి కూడా గర్ల్స్కి ఉన్నది, బాయ్స్కి ఒక్కరికే లేదు. సో మీరు ఈ కాలేజ్కి రావాలంటే సింపుల్ ప్రాసెస్ ఏంటంటే, మీరు జస్ట్ గో అండ్ అప్లై దోస్త్ ఫ్రమ్ ఆన్లైన్. అందులో రాకపోతే లాస్ట్లో మీకు ఏమన్నా మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మీరు జర కలిసిన వాళ్ళు అంటే కాలేజ్కి వచ్చి రికమెండేషన్ చేయించుకోరు. మీరు రికమెండేషన్ చేయించుకోరు వచ్చి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు పలుకుబడి ఉన్నది అంటే. లేకపోతే ఇక మీరు ఎంత చేసినా కాలేజ్లో సీట్ రాదు. సో ఇది ఈ వీడియో. మీకు కాలేజ్ మొత్తం విషయం, అరే అన్న మా డిపార్ట్మెంట్ వీళ్ళు అటు సైడ్ పోలే మనం గైస్. మీకు ఇప్పుడు మెయిన్ డిపార్ట్మెంట్లు కొన్ని ఉన్నాయి ఆడ, బీకామ్ ఒకటి, బీసీఏ ఒకటి, న్యూ కెమిస్ట్రీ. అది ఏం డిపార్ట్మెంట్? న్యూ కెమిస్ట్రీ బ్లాక్లో డిపార్ట్మెంట్ ఏముంటుంది? ఇగ్నో. ఏదో సరే, మీకు ఓపెన్ డిగ్రీ కూడా మా కాలేజ్ ఉంది, ఆడ ఇగ్నో ఉంటుంది. సో మా దాంట్లో పీజీ కూడా ఉంది, యూజీ కూడా ఉంది. సో పీజీ ప్రాసెస్ ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ మేబీ అది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందేమో పీజీది కూడా. కాకపోతే వాళ్ళకి కూడా హాస్టల్ ఫెసిలిటీ, బాయ్స్కి కూడా సేమ్ సెల్ఫ్ ఫైనాన్స్కి ఉండదు. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఎంసీఏ, ఎంబీఏ సెల్ఫ్ ఫైనాన్స్. మిగతా వాటికి ఉంటాయి, హాస్టల్ ఉంటుంది పక్కగా. ఉంటుంది మా నిజాం బాయ్స్ హాస్టల్ పక్కనే హాస్టల్ ఉంటుంది. నేను హాస్టల్ని చూపించలేను ఇప్పుడు, ఎందుకంటే హాస్టల్ కొంచెం దూరం. వీడికెళ్ళి ఒక 10 minutes వాక్ చేయాలి పడుతుంది హాస్టల్ పోవాలంటే. గర్ల్స్ది కాలేజ్ లోపలనే ఉంటుంది, గర్ల్స్ హాస్టల్ కాలేజ్ లోపల. బాయ్స్ హాస్టల్ మాత్రం దూరం. మేబీ బాయ్స్ హాస్టల్ కూడా ఇలా షిఫ్ట్ చేస్తా అంటున్నారు, ఒకటి కన్స్ట్రక్ట్ అవుతుంది. మరి అది మాకు ఇస్తారా పీజీకి ఇస్తారా అర్థం కావట్లే. సో మీరు అందరూ అనుకుంటారు మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళు ఏడు ఉండాలి అని అనుకుంటారు. సో ఇక్కడ బయట మస్తు హాస్టళ్ళు ఉంటాయి, ప్రైవేట్ హాస్టల్ అందులో ఉండాలి. లేకపోతే ఆడ బీసీ హాస్టల్, రెడ్డి హాస్టల్ ఇట్లా కొన్ని ఉంటాయి. దాని గురించి నాకన్నా బాగా ఫస్ట్ ఇయర్ వీడు చెప్పగలుగుతాడు. మీరు ఏడు ఉంటారు ఇప్పుడు? మేము ప్రైవేట్ హాస్టల్ ఉంటాము. మంత్లీ వచ్చేసి 5000. బెస్ట్ అలవెన్సెస్, ఫుడ్, బెడ్ మంచిగా ఉంటాయి మొత్తము. ఇంకా మీరు కావాలనుకుంటే కన్సల్ట్ కావచ్చు, లేదంటే బీసీ హాస్టల్స్, రెడ్డి హాస్టల్స్ మోర్ దెన్ హ్యావ్. మీది కాదురా హాస్టల్, ఇక్కడ ఎన్ని ఉన్నాయో అవి చుట్టూ మొత్తం హాస్టల్లే ఉంటాయి. పక్క గేట్ నెంబర్ 1 పక్క గలీలకు పోతే మీకు మల్టిపుల్ ఆఫ్ హాస్టల్స్ దొరుకుతాయి. ఈ గన్ ఫౌండరీ కానీ, షేర్ గేట్, ఇవన్నీ హాస్టల్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఇయర్ దేనికి టెన్షన్ తీసుకోవాలి. కాదు మీకు ఒక్క ఇయర్ ఏమవుతుంది అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది ఫస్ట్ ఇయర్. అంటే ఎవ్రీ మంత్ 5,000 కట్టాల్సి వస్తుంది హాస్టల్లో. సో మీకు కొన్ని ఖర్చులు ఉంటాయి బయట. సో అవి ఒక్కటి చూసుకొని, కాలేజ్ ఫీజు మీకు ఎట్లుంటుంది అంటే, ఎప్పుడైతే మీరు కాలేజ్లో స్టార్ట్ అవుతారో అప్పుడు మీరు అలాట్మెంట్ వచ్చినప్పుడు మీరు హాఫ్ ఆఫ్ ద పేమెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 25,000 పేమెంట్ అనుకో, మీరు 12.5 కట్టాలి. మిగిలిన 12.5 మీకు వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు కట్టాలి. సో మీరు ప్రిపేర్ అయ్యారండి కాలేజ్కి వచ్చే ముందే, దేనికి ఎంత అవుతుంది. మీకు హాస్టల్, మీరు ప్రైవేట్ హాస్టల్ ఉండేటప్పుడు మినిమం 5 to 6 అంతే, దానికి మించి ఉండదు. లేదు మేము మరీ లగ్జరీస్ ఉండాలంటే హిమాయత్నగర్ సైడ్ కూడా 6,500, 7,000 ఉంటుంది. ఏసీ రూమ్ ఇస్తారు, అందులో హాస్టల్ కావాలంటే కన్సర్న్ నెంబర్ చెప్పరా. సో అది ఇంకా మీకు కొన్ని చూపించాల్సినవి ఉన్నాయి, అటు పోయి అవి కూడా చూపిస్తాం. ఇప్పుడైతే మా కాలేజ్లో ప్రజెంట్ అదేదో అవుతుంది పాలిసెట్ గురించి, కొంచెం మైనారిటీస్, ఓన్లీ మైనారిటీస్ కోసం అవుతుంది. సో వాళ్ళందరూ పిల్లలు, ఇంటర్ అయిపోయిన పిల్లలందరూ వచ్చి చదువుకుంటున్నారు. సో మనం వాళ్ళ నుండి డిస్టర్బ్ చేసే కన్నా మనం పోయి వేరే డిపార్ట్మెంట్ చూపించడం బెస్ట్, అటు పోదాం. సో గైస్, మీరు నిజాం కాలేజ్ చిన్న ఆల్తు పాల్తు కాలేజ్ అనుకుని ఉంటారు. మా కాలేజ్లో మస్తు మంది గొప్ప ఇట్లా చూడరు. రాకేష్ శర్మ స్టడీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ నిజాం కాలేజ్. బాలకృష్ణ, బాలయ్య బాబు ఆల్సో మా కాలేజ్. అజరుద్దీన్ ఆయన మా కాలేజే. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు మా కాలేజే. పాస్ట్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి మా కాలేజే. కోదండం రెడ్డి గారు కూడా మా కాలేజ్ ప్రొఫెసర్ ఆయన నిజాం కాలేజ్లో వర్క్. అండ్ డిప్యూటీ మల్లుపై కూడా మా కాలేజే. సో కేటీఆర్ పై కూడా మా కాలేజ్. సో మస్తు మంది ఉన్నారు మా కాలేజ్ చదివిన వాళ్ళు, గొప్ప అయిన వాళ్ళు. సో మీకు ఇప్పుడు ఇంకో మెయిన్ స్పేస్ ఏంటంటే సబ్వే అంటారు దీన్ని. అంటే బండ్లాడ కాలేజ్ గేట్లకి వెళ్ళి అట్లా పోయినాక ఆడ పార్క్ చేసినాక దీనిలోకి వెళ్ళి వచ్చేదే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే మళ్ళీ ఇట్లా ఎవడు తిరిగి వస్తాడు ఎండకని, ఇది చల్లగా నీడ ఉంటుంది. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ పాలిసెట్ అవి అవుతున్నాయి కదా. సో మొత్తం పిల్లలందరూ అదే చదువుకునేటోళ్ళు ఉన్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం ఇప్పుడు బ్లాగ్ చేయాలి. ఇప్పుడు చూసిన అంతమంది గొప్ప మధ్యలో రేపు నన్ను కూడా చూడవచ్చు మీరు. సో స్టే ట్యూన్డ్. సో గాయ్స్, ఇప్పుడు మీకు ఈ కాలేజ్లోనే ఒక అద్భుతమైన ఒక గొప్ప ప్రెస్టీజియస్ ప్లేస్ని చూపించబోతున్నది.
అది ఎట్లా అంటే కాలేజ్ని ఇంకో మా కాలేజ్ ఈ లెవెల్ ఉంటే అది ఈ లెవెల్కి తీసుకుపోయింది మా కాలేజ్. అది ఏందో తెలుసా, ఆ ముందర చూపించాను. అసలు దాని గురించి ఆలోచిస్తే మేమే ఇట్లా పునకలు సరే ఎట్లా రాబోయి ఇంత డిసిప్లిన్ ఉంటారు, ఎట్లా రాబోయి ఇదంతా చేస్తారని. సో అదేందో కాదు, ఈ బీసీ డిపార్ట్మెంట్. ఈ బీసీ వాళ్ళు చాలా మంచి పిల్లలు. యాక్చువల్గా జోక్ చేస్తున్నా, యాక్చువల్లీ ఇది ఎన్సీసీ. సో వీళ్ళు చేసే హార్డ్ వర్క్ మనతో కాదు. వీళ్ళని చూస్తేనే మా పైన మా క్లాస్ కిందకెళ్ళి తొంగి చూస్తే వీళ్ళు ఏమేమో చేస్తారు, డిప్స్ కొడతారు ఏదో. సో వాళ్ళ చాలా టఫ్ ఎన్సీసీ ఉంటుంది. సో హోల్ ఓవర్ తెలంగాణ, మేబీ హోల్ ఓవర్ తెలంగాణలో మాదే ది బెస్ట్ ఎన్సీసీ నాకు తెలిసి, నిజాం కాలేజ్ ఎన్సీసీ. అది ఎవడన్నా మా వాడంటే పిలిచి మాట్లాడిపిస్తుండే కానీ ఎవరు లేరు. సో దిస్ ఈజ్ ద ఎన్సీసీ కోర్ట్. ఈడకెళ్ళి అదే యాక్చువల్లీ ఎన్సీసీ. ఇక్కడ రారా ఒకసారి. బిజీగా ఉన్నారు ఎన్సీసీ వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళకి, వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళు తప్పొద్దు కాబట్టి వచ్చింది. సో ఇది బీసీఏ బ్లాక్ అంటే మా బ్లాక్. సో గర్ల్స్ హాస్టల్ గట్టి ఎటు ఉంటుంది చూపించలేము మనం. సో వీళ్ళ కష్టం మనం పెట్టలేం. సో వీళ్ళు మా కాలేజ్ ఈడేను నుంచి ఈడేంజ్ పట్టుకోరు అంటే వాళ్ళు ఏదో ఢిల్లీ పోయి ఏడేనో మార్చ్ ఫస్ట్ చేసేసి వచ్చారు. మనం అనుకుంటాం ఏం సింపుల్ ఇట్లా అంటే అయిపోతుంది అనుకుంటాం, కానీ మనతో కాదని. సో ఇట్లా పోతే బీకామ్ వస్తుంది. బీకామ్ ఆ ఎన్సీసీకి వెళ్ళి ఇట్లా రాగానే మీకు ఇలా బీకామ్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది. సో ఇది బీకామ్ ఆ మూల కాదు, బీకామ్ అండ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కూడా అదే. సో దీని బ్యాక్ సైడ్ ఇగ్నో ఉంటుంది, అంటే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, అది డిగ్రీ వాళ్ళ కోసం, అది మాకు తెలియదు. సో ఇది న్యూ కెమిస్ట్రీ. అంటే మీదే రా న్యూ కెమిస్ట్రీ, మీకు వస్తుందా? మీకు రాదు. ఆడ మైక్రోబయాలజీ ఉంటుంది, అదొక ల్యాబ్ ఉంటుంది. అండ్ ఇక అది చూపిద్దాం అనుకున్నాను నేను ఇప్పుడు. కింద దిగి ఏం రా. సో గ్యాస్ కొన్ని అన్వాంటెడ్ ఉన్నాయి, మేము చూపించదలుచుకోవట్లేదు. సో ఆడ న్యూ కెమిస్ట్రీ అవన్నీ ఇక కెమిస్ట్రీ ఆ కిందికి వస్తాయి. మైక్రోబయాలజీ ఏవో టెస్ట్ చేసుకుంటా. కాలేజ్ అంటే కాలేజ్ లెక్కనే ఉంటుంది, పెద్ద డాక్టర్లు సైంటిస్టులు అందరూ అందరినీ ఉంటారు. ఇక మాకు తెలియదు. సో ఇది బీకామ్ డిపార్ట్మెంట్. సో ఇది మా కాలేజ్ టూర్ వచ్చేసి ఇంతవరకు. ఎంట్రీ ఇచ్చినామా చింత చెట్టు ఆ మూల క్యాంటీన్, అటు లెఫ్ట్ రైట్ పోతే మల్టీపర్పస్ లైబ్రరీ, సోషల్ సైన్స్, మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ రైట్ తిరిగితే ప్రిన్సిపల్ బ్లాక్, మళ్ళీ ఆడికెళ్ళి రైట్ తిరిగితే మీకు అడ్మినిస్ట్రేషన్ బ్లాకు, ఫుడ్ కోర్టు, మైనార్టీ డిపార్ట్మెంటు, అదొక రౌండ్. మళ్ళీ ఇటు వచ్చి ఈడే ఒక ఫిజిక్స్ డిపార్ట్మెంటు. మళ్ళీ ఇటు సైడ్ వస్తే మన వచ్చి డిస్టర్బ్ చేయడానికైనా వస్తారు మీ బస్సులు వస్తుంది. ఇట్లా వస్తే ఇక్కడ మీకు దీన్ని ఏమంటారు, పార్కింగ్ నుంచి లెఫ్ట్ వస్తే లోపలికి మీకు ఇక్కడ బీసీఏ, బీకామ్, ఎన్సీసీ ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోన.